Okay. What's the first question? చెప్పండి అమ్మా, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? Regional aspirations is very important for the sake of inclusive democracy. Nothing but inclusive participation of people in the democratic process, either through strengthening the local body and conducting the elections in the local level for sake of regional aspiration. See, till 1990s or till 1991, till the 73rd or 74th Amendment Act, మనకేమైందమ్మా అప్పటి వరకు? దెర్ ఈజ్ ఆప్షన్ ఫర్ పంచాయతీ అండ్ లోకల్ బాడీస్ అండ్ మున్సిపాలిటీస్. మీకు దానిలో ఒక క్లియర్ కట్గా ఒక డిమార్కేషన్ ఆర్ కంటిన్యూస్ ఎలక్షన్స్ ఉండేవి కాదు. ఇట్స్ స్టేట్స్ చాయిస్. అండ్ నగర్ పంచాయత్, నగర్ మున్సిపాలిటీ ఆర్ నగర్ డిస్ట్రిక్ట్ ఇన్ రాజస్థాన్ is the first state to implement panchayati system or local body system. After that, Anantapur is the second district in Andhra Pradesh. Okay. So, what is the approach for this? A significant concern for statehood autonomy and constitutional safeguards. ఇదే మెయిన్ డిమాండ్ ఏంటి? After 2019 so-called bifurcation of Ladakh from J&K and abrogation of Article 370 and dissolution of the state and formation of UT. And what is the main aim? To attain statehood, autonomy and constitutional rights, safeguards, anything. Elamma, in what area? Center policy towards Ladakh. For the period of time from 2019, what is the center's policy towards the Ladakh UT? That is creation of UT. Earlier, Ladakh don't have any identity. Ladakh is majority of Buddhist dominated people, Buddhist dominated religion. And the language that is spoken is Sino-Tibetan. Tibetan come Indian mix, Sino-Tibetan language. Sino-Tibetan family of language, one thing. And second thing is like, till then it is under the domination of J&K assembly. J&K assembly is nothing but Muslim majority. Jammu is Hindi majority, Kashmir is Muslim majority, and overall Muslim majority population. They are under the domination of that Muslim majority population, and they feel like their identity and their culture and their rights have been suppressed. Even the people and Muslims living in the Kargil region, their culture is different from the people that is following, Muslims that are following the culture of Srinagar and Kashmir. మీ కార్గిల్లో ఉన్న ముస్లిమ్స్, శ్రీనగర్ అండ్ కాశ్మీర్ ఉన్న ముస్లిమ్స్ కి కల్చర్ డిఫరెంట్గా ఉంటుందండి. ఐ హ్యావ్ ఫ్రెండ్స్ ఇన్ ఢిల్లీ. దే యూజ్డ్ టు సే వీఆర్ ఎంటైర్లీ డిఫరెంట్, వీ డోంట్ ఓన్ దెమ్. See, the main reason is not the so-called religion. The culture itself bind the people. What is the reason of separation of Bangladesh? Imposition of Urdu on East Pakistan. ఇక్కడ మీకు ముస్లిం ఐడెంటిటీ కాదండి, కల్చరల్ ఐడెంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎవల్యూషన్ ఆఫ్ క్యాస్ట్ చెప్తాను చూడండి. లో లెవెల్లో లోవర్ ఇన్కమ్ ఆర్ లోవర్ ఇన్కమ్ పీపుల్ వాళ్ళు ఏం చేస్తారండి, పొలం గట్ల మీద కూర్చుని ఒక కూర పంచుకుంటారు. కుల భేదాలు లేకుండా బాబాయ్ పిన్ని అని వర్తలతో పిలుచుకుంటారు. అవునా కదా? మీ పొలంకి వెళ్ళి ఎప్పుడు చూసారు ఎవరన్నా? నేను దగ్గర ఉండి చూశాను. అక్కడ ఎస్టీ లేదు, ఓబీసీ లేదు, కమ్మ లేదు, రెడ్డి లేదు, కాపు లేదు, అందరూ ఒకటే. కులాలతో వరుసలు పెట్టి పిలుచుకుంటారు. దే ఈట్ అదర్ పీపుల్ ఫుడ్ అండ్ దే ఇంటెలిజెన్స్ బికాస్ ఆఫ్ నెసెసిటీ, ఇంటర్లింకేజ్, ఇంటర్డిపెండెన్స్. కట్టుబడి వాడాలంటే మీరు ఈవెన్ దే మ్యారీ. మిడిల్ క్లాస్ వచ్చేటప్పుడు ఏముందండి, లోవర్ క్లాస్ నుంచి పై లీడర్కి ఎక్కలేక కింద దిగజారలేక ఈగోలు, హాఫ్ నాలెడ్జ్, తద్వారా ఏమవుతుంది మీకు క్యాస్టిజం, ఈ ఫ్యాన్ ఫాలోయింగ్, మా కులపోడు, ఇవే కదా వచ్చేది.
మీకు అప్పర్ క్లాస్కి వచ్చేటప్పటికి మళ్ళీ ఆ భేదాలు ఉండవు. హ్యావ్స్ ఆర్ హ్యావ్ నాట్స్, డబ్బునోడు డబ్బు లేనోడు, స్ట్రాటజీ. రామ్ చరణ్ ఏంటండి, చిరంజీవి కొడుకు. మరి ఉపాసన రెడ్డిస్, అపోలో వాళ్ళ అమ్మాయి. మరి ఎలా సెట్ అయింది? హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ అంటే మీకు అక్కడ కులబాధాలు ఉండవు. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఇన్ ద సేమ్ వే కల్చర్ ఈజ్ ఇంపార్టెంట్. కల్చర్ అనేది ఎప్పుడు వస్తుంది మీకు? ప్యారలల్స్ సేమ్ ఎకనామిక్ క్లాస్ ఉన్నప్పుడు వస్తుంది. సో మనకు తెలుసో తెలియక వీఆర్ ఫాలోయింగ్ క్లాసిజం, నాట్ క్యాస్టిజం. మన ఐడెంటిటీ కోసం వాడుకోవడం కోసమే క్యాస్ట్ అనే కార్డును వాడతాం. ఆ కులంలో ఉన్న వాళ్ళు పైన వాళ్ళు జెండాలు మోయడం తప్ప ఏం చేయలేరు. టాపిక్ వచ్చింది కూడా చెప్తున్నా. నీకు ఈస్ట్ పాకిస్తాన్ అనేది కూడా ఎందుకు వచ్చింది? ముస్లిం అనే ఐడెంటిటీ కోసం వాళ్ళు పోరాడలేదు. బెంగాలీ లాంగ్వేజ్ తీసేసి దే హ్యావ్ ఇంపోజ్డ్ ఉర్దూ బికాస్ పాకిస్తాన్ ఈజ్ ద మెజారిటీ కంట్రీ. దే హ్యావ్ ఇంపోజ్డ్ ఉర్దూ. సో దే హ్యావ్ రెబెలియన్ అగేన్స్ట్ దాట్. అవునా కదా? ద బేసిక్ రీజన్స్ ఫర్ దట్ ముజిబుర్ రెహమాన్ వీళ్ళంతా రెబెలియన్ ఎందుకు చేశారు? ఫర్ సేక్ ఆఫ్ దేర్ కల్చర్, ఐడెంటిటీ. క్రియేషన్ జేఎన్కే రికగ్నిషన్ యాక్ట్, అండ్ ద డామినేషన్ ఆఫ్ జేఎన్కే అండ్ డిమాండ్ ఫర్ 6th schedule. ఎందుకు 6th schedule అంటే ఏంటి? లాస్ట్ ఏమని చూసాం? విచ్ ఆర్ ద స్టేట్స్ ఇన్ 6th schedule? అస్సాం, మణిపూర్ లేదు, అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరం. సో వాట్ ఇస్ ద పర్పస్ ఇన్ 6th schedule? చెప్పాలి మీరే. ఫైనాన్షియల్ అటానమీ అండ్ రిసోర్సెస్ మీద దే హ్యావ్ కమాండ్. దే హ్యావ్ రైట్ టు ట్యాక్స్, దే హ్యావ్ రైట్ టు divulge, and they have a right to tax, and they have a right to invest in the health, water and local regional services, education to some extent, and even governor has right to alter the president's decree. Presidents pass చేసిన ఒక ఆర్డర్ ని గవర్నర్ కూడా ఆల్టర్ చేయొచ్చు for the sake of needs of that area. Governor and president are nothing but the agents of the center, indirectly or directly. అది మీకు తెలుసు. నథింగ్ బట్ అండర్ ద సెంట్రల్ కంట్రోల్. అవునా కదా? మనం ఫ్రాంక్గా మాట్లాడుకుంటే పాలిటీ చదివారు కదా. ఓకే. డిమాండ్ ఫర్ 6th schedule ఎందుకు? బికాస్ దే హ్యావ్ మోర్ సే ఆన్ ద రీజనల్ థింగ్స్. 6th schedule, ఇన్నర్ లైన్ పర్మిట్ ఇవన్నీ ఎక్కడి నుంచి మొదలైంది తెలుసా? ఇన్నర్ లైన్ పర్మిట్ ఐఎల్పి అంటారు. సో నో పర్సన్ కెన్ ఎంటర్ ద ఇన్నర్ లైన్ పర్మిట్. కొన్ని స్టేట్స్ ఉన్నాయి, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, కొన్ని ఉన్నాయి. ఐ డోంట్ నో ద స్టేట్స్ నేమ్స్. కొన్ని స్టేట్స్ ఉన్నాయి, ఈవెన్ మణిపూర్ అనుకుంటా. దే హ్యావ్ ఇన్నర్ లైన్ పర్మిట్. దట్ మీన్స్ నో పర్సన్ కెన్ ఎంటర్ ఇన్ టు దట్ ఏరియా ఎక్సెప్ట్ విత్ పర్మిషన్. ఈవెన్ స్టే చేయాలంటే కూడా ఇన్ని డేస్ స్టే చేయాలని వాళ్ళకి ఒక సో కాల్డ్ వ్యాలిడేషన్ ఉంటుంది. ఆల్ దిస్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ బై 1873 ఈస్టర్న్ ఫ్రాంటియర్ బెంగాల్ రెగ్యులేషన్ యాక్ట్. అంటే బెంగాల్ కి ఈస్ట్ సైడ్ ఉన్న ఏరియాస్, నార్త్ ఈస్ట్ రీజన్స్ అన్నిటిని బ్రిటిష్ హ్యాస్ కెప్ట్ ఇన్ ఇట్స్ విత్ హోల్డ్. దిస్ ఇస్ a type of mask in the name of what you call so-called promoting the culture of the northeast. It has isolated them from the Indian mainstream. Rather than assimilation, it has isolated northeast people for sake of tea and timber. Northeast has a huge capacity for production of tea, and British has a huge profits in the name of tea trade to the Western European countries and US. For sake of that and timber, ఆ టింబర్ టీలోకి ఇంకే థర్డ్ పార్టీ ఆర్ థర్డ్ పర్సన్ ఆర్ ప్రైవేట్ పర్సన్ ఎంటర్ కాకుండా ఆ ఏరియాలోకి ఎంటర్ అవ్వాలంటే ట్రైబల్ వాళ్ళ రైట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ కల్చర్ డిస్టర్బ్ అవుతుందని ఓన్లీ బ్రిటిషర్స్ హ్యాస్ గివెన్ ద పర్మిషన్ టు దేర్ ఓన్ పీపుల్ ఆర్ దేర్ ఓన్ ఫ్యాక్టర్స్, దేర్ ఓన్ సబ్జెక్ట్స్. అక్కడి నుంచి మొదలైంది మీకు ఇన్నర్ లైన్ పర్మిట్ అనే కాన్సెప్ట్. ఎప్పటికి స్టార్ట్ అయింది, ఎప్పటికీ కంటిన్యూ అవుతుంది. అండ్ దీనికి ఒక సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. బికాస్ నార్త్ ఈస్ట్ ట్రైబ్స్ ఆర్ టెరిటోరియల్. అంటే మీకు ఒక ట్రైబల్ ఏరియాకి వేరే ట్రైబ్స్ ఎంటర్ అయితే దే విల్ కిల్ దెమ్. ట్రైబ్స్ హ్యావ్ టెరిటోరియల్ యాజ్ ఎఫ్ టైగర్స్. దే గో ఫర్ వార్స్ విత్ అదర్ ట్రైబ్స్. Head hunting as trophies is a common thing.
వాళ్ళని చంపేసి ఆ స్పీర్స్ పెద్ద పెద్ద బళ్ళకి వాళ్ళ తలలు గుచ్చి ఇలా తీసుకెళ్తుంటారు ప్రొవైడ్గా వాళ్ళ ట్రైబల్ హ్యామ్లెట్స్కి. సో దిస్ రీజనల్ కౌన్సిల్స్ అండ్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అంటే డిస్ట్రిక్ట్లో మీకు ఒక రీజన్ ఉంటుంది, ఆ డిస్ట్రిక్ట్లో ఒక సెపరేట్ రీజన్ ఉంటే ఆ రీజన్లో డిఫరెంట్ ట్రైబ్ ఉంటుంది, ఈ మిగతాదంతా ఇంకో డిఫరెంట్ ట్రైబ్ ఉంటుంది. సో టు మెయింటైన్ దీస్ పీపుల్ aspirations they have created regional councils and overall district council to avoid the clashes or conflicts within the tribes. అర్థమైందమ్మా కాన్సెప్ట్ ఎలా ఎవాల్వ్ అయిందో, ఐఎల్పి ఎలా ఎవాల్వ్ అయింది ఫ్రమ్ ఏమండి ఇన్నర్ లైన్ పర్మిట్ అమ్మా. ఐఎల్పి అంటే ఆ ఏరియాలోకి వెళ్ళాలంటే ఇన్నర్ లైన్ దాటి ఆ స్టేట్లోకి వెళ్ళాలంటే దే నీడ్ గవర్నమెంట్ పర్మిషన్, దట్ టు వ్యాలిడేషన్ ఫర్ దిస్ మెనీ డేస్ ఆర్ దిస్ మెనీ మంత్స్ యాజ్ ఇఫ్ వీసా అనుకోండి ఇన్ఫార్మల్గా అవుట్ స్కేప్ టు మెయింటైన్ దర్ కల్చర్ అండ్ ఐడెంటిటీ. And British has kept as a mask and they have converted all Naga people into Christianity. చూడండి, majority of Naga people now are Christians. Matrilineal కాదు Naga people. Their names, they carry the mother names, their daughters, and the property is devoluted according to the matrilineal. మదర్ నుంచి కూతురికి, కూతురి నుంచి కూతురికి ఆస్తి వస్తుంది. మాతృస్వామ్య వ్యవస్థ అదవుతుందమ్మా. యాక్ట్ అండి, రెగ్యులేషన్ యాక్ట్ 1873 ఈస్టర్న్ బెంగాల్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ యాక్ట్. మీన్స్ బెంగాల్ అనేది మీకు ఎలా ఉంటుంది, ఏదండి ఇది నోట్ ఇది, take this is India. Think it as Bengal, United Bengal, combined Bengal, East Bengal and West Bengal, including Bihar, Odisha and East Bengal, Bangladesh. దీనికి ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ యాక్ట్, ఈస్ట్ సైడ్ ఉన్నదంతా బ్రిటిష్ హెస్ కెప్ట్ యాజ్ ఐఎల్పి, నార్త్ ఈస్ట్ స్టేట్స్ మొత్తం 7 సిస్టర్స్. ఓపెన్ యువర్ మ్యాప్ అమ్మా. అట్లాస్ తెచ్చుకోలేదా? తెచ్చుకోమన్నా అట్లాస్ తేలేదా? రేపు నుంచి అట్లాస్ తెచ్చుకుంటుంది. ఈ సైడ్ ఆఫ్ బెంగాల్ ఈజ్ నోన్ యాజ్ ఈస్టర్న్ బెంగాల్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ యాక్ట్ 1873. ఓకే. So from this, in the Kalakremena, in the evolution, 6th schedule has been evolved. Okay, I will know. Mapping is very important. And we have protection of land and culture and jobs for sake of, and statehood and local governance. And Leh Chalo agitations, these agitations are been going on for sake of statehood. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి. లెహ్ చలో అజిటేషన్, లెహ్ అపెక్స్ బాడీ, లెహ్ ఈజ్ క్యాపిటల్ ఆఫ్ లడాక్, కార్గిల్ డెమోక్రాటిక్ అలయన్స్ అనే గ్రూప్స్ దే ఆర్ ట్రైయింగ్ ఫర్ స్టేట్హుడ్. రీసెంట్ హైపర్ కమిటీ has been established by center, Ladakh Hill Development Council, policy with reservation, women participation and domicile. ఇవనేవి సెంటర్ తీసుకొచ్చింది రీసెంట్ గా. అదే కదా పాలసీ విత్ డొమిసైల్ 15 years మినిమం, ఉమెన్ 1/3 ఆఫ్ ది కౌన్సిల్ షుడ్ బి ఉమెన్. తర్వాత మీకేంటి రిజర్వేషన్ హ్యాస్ ఇంక్రీస్ టు 85% ప్లస్ ఈడబ్ల్యూఎస్ ఈజ్ ఈక్వల్ టు 95% ఆఫ్ టోటల్ రిజర్వేషన్. నేను అంతా డిస్కస్ చేశాను కదా, గుర్తుందా మీకు? ఓకే. దెన్ కన్సర్న్స్, వాళ్ళ కన్సర్న్స్ ఏంటి నేను చెప్పిందే రాయండి, మీరు ఏమి సెపరేట్ గా వద్దు. సో కన్సర్న్స్ ఈజ్ నథింగ్ బట్ ఇంక్రీజ్ ఇన్ పార్లమెంట్ సీట్స్, డిమాండ్ ఫర్ స్టేట్హుడ్, ఇంక్లూజన్ ఇంటూ 6th schedule, అంతే. ఓకే, ఎనీ డౌట్స్ ఉన్నాయా? లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఇస్ నెక్స్ట్ క్వశ్చన్?
ఏమండి ఎనర్జీ సెక్యూరిటీ, హౌ ఇండియా ఇస్ ప్రిపేర్డ్ ఫర్ ఎనర్జీ సెక్యూరిటీ, అంతే కదా. ఎలా స్టేట్మెంట్ ఎలా స్టార్ట్ చేస్తారు, గోల్ ఆఫ్ వికసిత్ భారత్ 2047. మీ ముందే చెప్పాను నేను, వెన్ యూర్ డీలింగ్ విత్ ఎకనామిక్ క్వశ్చన్స్ కంపల్సరీ ఇంక్లూడ్ ద స్కీమ్స్. ఇండియన్ గోల్, వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా, స్టాండప్ ఇండియా, ఇవి ఫ్రేజెస్ మీరు పడాలి. సబ్కా సాత్ సబ్కా వికాస్. ఓకే, వికసిత్ భారత్ 2047, అది కీవర్డ్. డెవలప్డ్ ఇండియా 2047. That is our goal. Energy security is very crucial for that, because energy is very important for our daily needs. And sustainable economic growth, industrial development, modernization of policy reforms. Okay, preparedness, renewable energy. This is the main thing, because we are going through some commitments. Paris, nationally determined contributions, NDC. That is nothing but 50% of our energy levels should be, our energy consumption must be from renewable energy according to 2005 levels. అంటే 2005 levels మనం చేసే ఎమిషన్స్ ని దృష్టిలో పెట్టుకుని 50% అనేది మనం తగ్గించాలి ఎమిషన్స్ ని. వీ షుడ్ కాంపన్సేట్ ఇట్ బై రెన్యూబుల్ ఎనర్జీ బై 2030. తర్వాత అంబిషియస్ టార్గెట్స్, పిఎం సూర్యగర్ ముఫ్తీ బిజ్లీ యోజన, నథింగ్ బట్ రూఫ్ టాప్ సోలార్, అంటే కన్సంప్షన్ ఆఫ్ ఏ home need basis of energy through solar energy. Okay, and hydro and wind power, green hydrogen mission, etc. Green hydrogen, what is green hydrogen? Green hydrogen అంటే ఏంటండి? ఎలక్ట్రాలిసిస్ చేసి హైడ్రోజన్ గ్యాస్, హైడ్రోజన్ H2O కదా, దీనికి ఏమవుతుందంటే హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ అనేది ఫామ్ అవుతాయి, 2 హైడ్రోజన్ ఆటమ్స్, ఒక ఆక్సిజన్ ఆటమ్. వీటిని ఏం చేస్తారంటే రెన్యూబుల్ ఎనర్జీతో, అండ్ ఎలక్ట్రిసిటీ షుడ్ ఆల్సో బి డన్ బై రెన్యూబుల్ ఎనర్జీ, దట్ ఈస్ త్రూ సోలార్ ఎనర్జీ ఆర్ ఎనీ ఎనర్జీ, నాట్ త్రూ కన్వెన్షనల్ ఎనర్జీ. దట్ ఈస్ నోన్ యాజ్ గ్రీన్ హైడ్రోజన్. ఓకే, అండ్ ఎనర్జీ డైవర్సిఫికేషన్, రెడ్యూసింగ్ ఆయిల్ డిపెండెన్స్, బయోఫ్యూయల్స్ అండ్ కోల్ సెక్టర్ రిఫార్మ్స్. Like biofuels and ethanol blending, we have seen this. Biofuel stages, we have biofuel stages, generations 1, 2, 3, 4. First generation is from food, second generation is from rotten food and wood, third generation is from algae and something, micro, single cellular, multicellular, small, what you call small based plants, organisms, and fourth generation is from GM crops. Okay, starch level పెంచి GM crops ద్వారా modify చేసి మనం రెన్యూబుల్ ఎనర్జీ తీస్తాం. దట్ ఈస్ ద బయోఫ్యూయల్ జనరేషన్స్. అండ్ సెకండ్ ఈజ్ ఎథనాల్ బ్లెండింగ్. ఎంత బై 2025 అవర్ టార్గెట్ ఈస్ ఫర్ 20%. వీ హావ్ అటైన్ దట్. అండ్ గ్రిడ్ మోడర్నైజేషన్, ఎనర్జీ స్టోరేజ్, ఎనర్జీ కారిడార్స్, బ్యాటరీ స్టోరేజ్ అండ్ పంప్డ్ హైడ్రో అండ్ స్మార్ట్ గ్రిడ్స్. నథింగ్ బట్ ఇంటర్కనెక్షన్ ఆఫ్ ద గ్రిడ్స్ అండ్ స్మార్ట్ గ్రిడ్స్, కంప్యూటరైజేషన్, international collaboration, Global Solar Alliance, and One Sun One World. We have introduced International Solar Alliance in Paris Agreement 2015. అర్థమైంది కదమ్మా? అమ్మా డౌట్స్ ఏమన్నాయా? ఇవన్నీ మీరు చదివినట్టుందా చదవనట్టుందా? చెప్పారా? అయిందా? మీకు టాప్స్ అయినాయా? ఎన్విరాన్మెంట్ మీరు ఏ బ్యాచ్ అయిపోయిందా? సెప్టెంబర్. డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ బూస్టింగ్, ఆత్మనిర్భర్ భారత్. ఈ క్రేజీ వర్డ్స్, క్యాచ్ వర్డ్స్ మీరు పెట్టాలండి. తర్వాత మీరు ఎలా చేస్తారు? ఛాలెంజెస్ అంటే కంక్లూజన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్సింగ్, గ్రిడ్ స్టెబిలిటీ, ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్. అంటే మీ కంక్లూజన్ వచ్చి హోలిస్టిక్ రావాలండి. మీకు టెక్నాలజీ, ఈ నామోక్లేచర్ అనేది చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే, వేరే ఆప్షన్ ఉంటుంది. చూసారా? ఈస్ ఇన్ఫ్రా ఫైనాన్సింగ్, గ్రిడ్ స్టెబిలిటీ, ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్. ఈ పడితే మీ ఆన్సర్ ఫార్మల్గా ఉంటుంది, ఆల్సో ఇట్ బి ఇన్ఫార్మల్. అంటే బై ప్రాక్టీస్ అండ్ బై రివిజన్ మీకు వచ్చేస్తుంది. లాంగ్ టర్మ్ ఎనర్జీ సెక్యూరిటీ అండ్ సస్టైనబిలిటీ. So coming to today's topic,
And what is today's topic? 11 day stampede in RCB celebrations. Today I will be going to discuss the main issues on today's prominence. In today's prominence ఏంటండి? World Environment Day. I will be discussing about the environment and Indian initiations and further ramifications. And again I will be discussing about stampede. Current issues అన్నమాట. Not about the newspaper topics. ఈరోజు 2 topics మేము డిస్కస్ చేస్తాం బికాస్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు లాంగ్ టర్మ్ లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ డెప్త్ ఐ విల్ బి డిస్కసింగ్ అబౌట్ దీస్ టాపిక్స్. ఓకే, ఏదండి ఇది? యాజ్ RCB has won the IPL trophy 2 days back, 1 day back, మొన్న గెలిచింది కదా, థర్డ్న గెలిచిన తర్వాత ఏం చేశారు? నిన్న సంబరాలు చేశారు అహ్మదాబాద్ నుంచి కిందకి వచ్చి. చేసినప్పుడు ఏం చేశారు? వితౌట్ ఎనీ ప్లానింగ్ అండ్ వితౌట్ ఎనీ స్ట్రాటజీ అండ్ with less security force, without any estimation of the crowd management, they have led the people into the stadium, and in the capacity of 32,000 people of the total stadium, people has come around 2 lakh people has come. 2 లక్షల మంది వస్తే ఏమవుతుంది చెప్పండి మీరు? తొక్కిసలాట జరిగింది. మెజారిటీ ఆఫ్ పీపుల్ విల్ డై బై హైపోక్సియా, అంటే గాడాడు చేసి చనిపోతారు ఆక్సిజన్ లేక. మీకు జనరల్గా ఒక కట్టెల పొయ్యి దగ్గర కూర్చుంటేనే, మీరు ఉప్పు అని ఊతుంటేనే మీకు పొయ్యారిపోతే మనం గాలి అందదు. ఇంత చిన్న కట్టెల పొయ్యి, అవునా కదా? ఎవరైనా ఉందా కట్టెల పొయ్యి? కూర్చున్నారా? ఇంట్లో చివర ఉంటుంది కదా ఈ గ్యాస్ పొయ్యి అన్నా సరే, నీళ్లు కాచుకుంటూ ఉంటాం, చులహా అంటాం. ఊతుంటేనే అది పోతే ఇంకా మనకి ఊపిరాడదు, వెళ్ళిపోతాం అక్కడి నుంచి కొంతసేపు. మరి అలాంటిది చుట్టుపక్కల మొత్తం ఒక 1000 మంది ఉండి కింద పడిపోయిన తర్వాత వాళ్ళు తొక్కుతూ ఉంటే, due to raising of the dust particles, గాలాడిపోతే instant death. Okay, I'll show you the reasons. Stampede. మీకు ఆన్సర్ ఫార్మాట్ లో చెప్తానండి. వాట్ ఎవర్ వి డిస్కస్, ఇట్ విల్ బి అకార్డింగ్ టు ద ఆన్సర్ ఫార్మాట్ అండ్ ఎగ్జామ్ ఓరియంటేషన్. వాట్ ఎవర్ వి డిస్కస్. ఓకే, సి ఫస్ట్ ద మెయిన్ ఇష్యూ ఏంటి? What is the main issue? Stampede. First address the issue. What is stampede? A sudden rush of huge population of either animals or man due to panic or excitement is known as stampede. It leads to stampede. Is not known as stampede. It leads to stampede. Stampede is nothing but due to death due to hypoxia or bruises or physical injury. మీరు తొక్కేస్తే కూడా చనిపోతారు. That is stampede. It might be from animals or man. Animals or man. Earlier in the past, that is ago, few centuries ago, in the hunter and food gathering, people used to hunt the bisons. అప్పుడు ఏం చేశారండి? పీపుల్ ఇస్ టు చేస్ ద బైసన్స్ ఇంటూ ద నారో వ్యాలీ. ఆ వ్యాలీకి వెళ్ళేప్పుడు బైసన్స్ ఒకదాని ఒకటి తొక్కుకుంటా లేకపోతే వ్యాలీలో పడిపోయి చనిపోయి. చూసారా ఆల్ఫా మూవీ? ఆల్ఫా మూవీ చూసారా? ఆల్ఫా. సింబా మూవీ చూసారా? హౌ వాస్ ద మూవీ సింబా? సింబా చూసారా? చూడదా? సింబా అండి, చిన్న సింహం పిల్ల ఉంటుంది. హకునా మటాటా అనే సాంగ్ కూడా ఉంటుంది, చూసారా? సింబా. మీకు మేల్ వాయిస్ ఇస్తారు బ్యాక్గ్రౌండ్ నుంచి. లైన్ కింగ్, సింబా, లైన్ కింగ్. దానిలో ఏమవుతుంది? అది క్రౌడ్ నుంచి తప్పించుకుని, స్టాంపీడ్ నుంచి తప్పించుకుని ఒక చిన్న కొండ మీద చూడదు ఆ సింహం పిల్ల. సింబా మూవీ అదే స్టాంపీడ్. అర్థమైందా మీకు? రియల్ టైం. రీసెంట్ ఇష్యూస్ అయితే కుంభమేళ అండ్ వైష్ణోదేవి టెంపుల్. అదర్ దాన్ దిస్, ఈ బెంగళూరు ఇష్యూ కాకుండా కుంభమేళ ఇన్ జనవరి, అరౌండ్ 25 people has been died. 20 to 25. In Vaishnadevi temple disaster in 2022, 30 people has been died. And coming to the reasons, there are many reasons are there. First is anthropogenic. అంటే మనిషి తనకు తాను క్రియేట్ చేసిన రీజన్ ఇది మైండ్లో.
డ్యూ టు ప్యానిక్ అండ్ ఫియర్. ఎవరో వెనక నుంచి నెడుతున్నారు, someone is pushing back from back, or someone is creating some rumors, they become panic and they run away. That is this thing. And euphoria, ఇక్కడ ఈ ఉండాలి, EU, euphoria and excitement. ఇక్కడ ఈ ఉండాలండి, యూఫోరియా స్పెల్లింగ్ లో. యూ కాదు, యూఫోరియా అంటే ఎగ్జైట్మెంట్. అంటే ఏదో కొత్త స్టార్ వచ్చారు, వాళ్ళని చూడాలి, లేకపోతే గేట్స్ అప్పుడే ఓపెన్ చేశారు, ఆతృత, అలా కూడా జరుగుతుంది. అండ్ డ్యూ టు ఇంపేషన్స్ అండ్ అగ్రెషన్, యాజిటేషన్ జరుగుతుంది, అక్కడ లాఠీ చార్జ్ జరిగింది, అప్పుడు క్రౌడ్ డిస్పర్స్ అవుతాయి. ఇంపేషన్స్ అండ్ అగ్రెసివ్ గా, దీస్ ఆర్ ద 3 things: panic or fear, euphoria or excitement, and impatience or aggression. And coming to infrastructure, these are the reasons: overcrowding and adverse topography. మీ క్రౌడింగ్ ఎక్కువైతే, కెపాసిటీ పెరిగిపోతే కూడా, ఆ బెంగళూరులో అదే జరిగింది, 32,000 people కెపాసిటీ, బట్ ఎంతమంది వచ్చారు? యూ గాట్ అరౌండ్ 2 lakh people, ఆల్మోస్ట్ 6 times, అంతే కదా, మోర్ దాన్ 6 times, 3, 6, 18, 1.8, 6 times క్రౌడ్ కెపాసిటీ మించిపోయింది. ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రా. అండ్ సెకండ్ ఈజ్ టోపోగ్రఫీ. ఆ టోపోగ్రఫీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎప్పుడన్నా కొండవాలుగా, లేకపోతే ఎక్కడన్నా స్లైడింగ్ గా, మీకు అక్కడ నుంచోడం కూడా వీల్లేంది, లేకపోతే ఇన్ ఏ వ్యాలీ ఆర్ ఇన్ ఏ స్లోప్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి, మీకు స్లిప్పరీ. అదేనమ్మా, ఓకే. అండ్ మేనేజ్మెంట్, lack of trained capacity, lack of trained human resource. అంటే క్రౌడ్ ఎక్కువైపోతే ఎలా ట్రైన్ చేయాలి, క్రౌడ్ మేనేజ్మెంట్, అది ఫెయిల్యూర్ అనమాట. ఇవి మీకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే మనం ఏం డిస్కస్ చేసుకున్నా వీ షుడ్ గో త్రూ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. దట్ ఈస్ అవర్ మెయిన్ ఎయిమ్. నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ఆన్సర్ రైటింగ్ అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈజ్ ఇంపార్టెంట్. ఇది మీకు ఇస్తానండి, పెడతాను నేను, రాసుకోండి, no issues. Lack of trained capacity, planning and communication failure. How do we plan according to the crowd management, and how do you communicate the crowd? అసలు crowd ని ఎలా అడ్రస్ చేయాలి, అది మెయిన్ థింగ్. ప్యానిక్ క్రియేట్ కాకుండా. అండ్ the STCU is death causes. డెత్ కాజెస్ అంటే మీకు ఏ మీనింగ్ ఏముంటాయండి? మెయిన్ గా హైపాక్సియా అండ్ హైపర్ క్యాప్నియా. హైపాక్సియా, వాట్ ఈస్ హైపాక్సియా? Lack of oxygen, deprivation of oxygen levels is known as hypoxia. మీ కోవిడ్ టైంలో కూడా ఎలా చనిపోయారు? హైపోక్సియా. ఆక్సిజన్ బ్రీతింగ్ అందక, ఆక్సిజన్ సిలిండర్స్ కొరత ఉండి హైపోక్సియా వల్ల చనిపోయారు కోవిడ్లో. అర్థవుతుంది నేను చెప్పింది మీకు. హైపర్ క్యాప్నియా అంటే ఇంక్రీజ్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్. అంతమంది జనాలు ఉన్నప్పుడు మీకు కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంటుంది? చాలా ఎక్కువ ఉంటుంది. హైపోక్సియా అంటే డిక్రీజ్ ఇన్ O2. హైపర్ క్యాప్నియా అంటే, హైపర్ మీన్స్ మోర్, హైపోక్సియా మీన్స్ లెస్, హైపో లెస్. హైపర్ క్యాప్నియా ఇంక్రీజ్ ఇన్ CO2, కార్బన్ డైఆక్సైడ్. ఆ రెండు కలిసి డెడ్లీ ఇంకా. ఓకే. అండ్ ఇంపాక్ట్, go for impact. What is impact? Physical, psychological and legal. ఫిజికల్ ఇంపాక్ట్ ఏమి వస్తుంది మీకు? కింద పడిపోతే తొక్కిసాట్లో బ్రూయిసెస్, వాట్ యు కాల్ సో-కాల్డ్ ఫ్రాక్చర్స్ అండ్ ఆర్గన్ ఫెయిల్యూర్. మీద పడి తొక్కేస్తే ఏమవుతుంది? మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ కదా. మీకు పొట్ట మీద ఇక్కడ పడి తొక్కిస్తే ఏమవుతుంది? హార్ట్ అయిపోతుంది, లంగ్స్, లివర్ అంతా స్పాయిల్ అయిపోతాయి ఆ దెబ్బలకి. దేర్ ఎండ్స్. అండ్ యూ హ్యావ్ సైకలాజికల్. Even if you survive, you will be in trauma for some months or days. భయంకరమైన చూసి పోస్ట్ డిజాస్టర్ ట్రామా అంటున్నారు వీటిని అన్నింటినీ. ఏమండి? PTSD, పోస్ట్ ట్రామా, యా, PTSD. అండ్ లీగల్ ఇష్యూస్. లీగల్గా ఏంటి ఇంపాక్ట్? కేసెస్, పోలీస్, ఇంకా తర్వాత పబ్లిక్ లా అండ్ ఇష్యూ, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇంపాక్ట్, డిస్టర్బెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్. సింపుల్ లీగల్ అంటే అంతే కదా.
చెప్తాను అది కూడా తర్వాత. అదే కదా మెజర్స్ మిటిగేషన్ మనకి ఇంపార్టెంట్, అదే కదా. సి ఇఫ్ ఎనీ డిజాస్టర్ ఆర్ ఎనీథింగ్ అకర్స్, ద మెయిన్ ఛాలెంజ్ ఇస్ వాట్ ఈస్ దట్ అండ్ వాట్ ఆర్ ద రీజన్స్ అండ్ వాట్ ఈస్ ద ప్రాసెస్ అండ్ వాట్ ఈస్ ద మిటిగేషన్ అండ్ వాట్ ఆర్ ద మెజర్స్ అండ్ కంక్లూజన్. ట్రాజిక్ స్టాంపిడ్స్ ఇవి మెయిన్ స్టాంపిడ్స్. నైనాదేవి రిలీజియస్ కాంగ్రెషన్ హత్రాస్ లో, రతన్గర్ టెంపుల్ దాతియా 2013. See, 340 members has been died in Satara stampede 2005. 340 members. Sabrimala 106 members has been dead 2011. Yeah, these are the past stampede cases. తొక్కిసలాట్లో చనిపోయిన పాత కేసులు ఇవి. And coming to the on here, NDMA guidelines comes, National Disaster Management Act, and the main guidelines are infrastructure development. These comes under mitigation, amma. How do you mitigate? Infra development. మీ క్రౌడ్ క్యారింగ్ కెపాసిటీకి అనేది దృష్టిలో పెట్టుకుని ఇన్ఫ్రా డెవలప్ చేయాలి. And next is panic management. You should address the crowd before a congregation or before giving a assemblance of huge crowd. You should address them for at least 10 minutes or 5 minutes, and you should directly give the message. If anything happens, what to do, how to be, how to behave, and where are the entrances, and how not to be panicked, and giving the direct communication through voice or signals, signs. అదేనమ్మా అది. అండ్ క్రౌడ్ మేనేజ్మెంట్. క్రౌడ్ మేనేజ్మెంట్ మీన్స్ ట్రైనింగ్ ద పోలీస్ పర్సనల్ ఆర్ కెపాసిటీ డెవలప్మెంట్, హ్యూమన్ రిసోర్స్ ఆర్ హైరింగ్ సమ్ వాలంటీర్స్. అందుకే మీకు ఎక్కడ హ్యూజ్ క్రౌడ్ ఉన్నప్పుడు ఏం చేస్తారు? స్కూల్ వాలంటీర్స్ కానీ కాలేజ్ వాలంటీర్స్ కానీ తీసుకొస్తారు, ఆర్ ఎన్సీసీ క్యాండిడేట్స్ టు మేనేజ్ దెమ్. ఓకే. And fire safety, this is very important. You should address the areas of live wiring or transformers or something like fire catching incidents. And fire safety is very important for sake of fire is a common thing in the crowded areas. Fire safety is not just fire safety. ఎవాక్యుయేషన్, ఎవ్రీథింగ్ విల్ బి ఇంక్లూడెడ్ దాట్. ఇప్పుడు మన ఫైర్ డిపార్ట్మెంట్ ఉందండి, ఏం చేస్తారు? ఫైర్ ఉన్నప్పుడే రారండి, ఎవరన్నా బావిలో పడిపోయిన కూడా వాళ్ళని పిలుస్తారు, అంతే కదా. డిజాస్టర్లో వాళ్ళు ఇంక్లూడ్ అవుతారు మెయిన్గా. అండ్ ఎన్డిఎంఏ, వాట్ ఈస్ ఎన్డిఎంఏ? నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్. ఇట్ ఈస్ హెడెడ్ బై పిఎం. ఇట్ ఈస్ అవుట్కమ్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఇన్ 2005. ఇట్ ఈస్ హెడెడ్ బై Prime Minister, and we have State Disaster Management Act and District Disaster Force, District Disaster Response Force, and we have NDRF within that, National Disaster Response Force. They are used for evacuation and rehabilitation. And other thing is like plans and guidelines for prevention. It plans and it gives the guidelines for the prevention of disaster. ఆ NDMA యాక్ట్ అనేది ఏం చేస్తుందంటే ఈ పని చేస్తుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్. అండ్ మిటిగేషన్, ప్రిపేర్నెస్ అండ్ రెస్పాన్స్ ఇస్ ద మెయిన్ థింగ్. డిజాస్టర్ ఎలా మిటిగేట్ చేయాలి, ప్రిపేర్నెస్కి ఎలా ఉండాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ ఈస్ వే హెడ్. వే హెడ్ మీన్స్ హౌ టు అవాయిడ్ ఆర్ హౌ టు డిక్రీజ్ this type of stampede like situations. One thing is like using live crows kadanti, crowd. I'm sorry, typo mistakes. Crowd tracking, live crowd tracking. You should track the crowd through sensors. ఎక్కడైతే మీ క్రౌడ్ బాగా థిక్గా ఉంది, you should track the crowd and you should send the or HR or
trained personnel, police personnel, to see whether any incident might happen. మీ క్రౌడ్ అనేది ప్రతి చోట ఒకేలా ఉండదండి. ద హ్యూజ్ ఏరియా అసెంబ్లీలో మీకు సెలబ్రిటీ ఎక్కడ ఉంటే, లేకపోతే ఇష్యూస్ ఎక్కడ ఉంటే అక్కడ మీ క్రౌడ్ ఎక్కువ పుల్ అవుతూ ఉంటుంది, గ్యాదర్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈస్ థర్మల్ అండ్ లేడల్ సెన్సార్. యూజింగ్ ద థర్మల్ సెన్సార్ మీ క్రౌడ్ ఉంటే ఏం చేస్తారు, హీట్ ప్రొడ్యూస్ చేస్తారు. ఇన్ఫ్రా గ్లాసెస్ ద్వారా లేకపోతే ఇన్ఫ్రా రేస్ ద్వారా వీ కెన్ డిటెక్ట్ ద క్రౌడ్ డెన్సిటీ. నైట్ విజన్ గ్లాసెస్ ఉన్నాయి చూసారండి, అవి ఎలా పనిచేస్తాయి మీకు? ప్రతి మనిషి హీట్ ఎజెక్ట్ చేస్తూ ఉంటారు, ప్రతి లివింగ్ బీయింగ్. దాన్ని బట్టి నైట్ విజన్ గ్లాసెస్ ఏం చేస్తాయి, మీకు అవుట్లైన్ వస్తుంది రెడ్ కలర్లో, ఇలా దూరంగా 1 కిలోమీటర్ దూరంలో ఒక వ్యక్తి ఉన్నాడని. ఇన్ఫ్రా రేస్ ఉంటాయి, అవి వెళ్ళి హిట్ చేస్తాయి. హిట్ చేసి ఎక్కడైతే మన హీట్ ప్రొడ్యూస్ చేస్తాం కదా అక్కడ వేవ్ లెన్స్ అనేవి మ్యాప్ చేస్తాయి ఇన్ఫ్రా రేస్. లాంగ్ వేవ్ రేడియేషన్ కదా ఇన్ఫ్రా రేస్ అంటే, అంతేనా కదా? మీరు ప్రిడేటర్ మూవీ చూసారా? చూడలేదా? చూడాలండి మూవీస్. ప్రిడేటర్ కాన్సెప్ట్ ఏంటి, అది ఎలా చూస్తే? ఇన్ఫ్రారెడ్ కెమెరా, దాని కళ్ళకి ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్ ఉంటాయి ప్రిడేటర్స్ కి. లైటింగ్ ద పాత్వేస్. లైటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పబ్లిక్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్. అండ్ లైడార్ సెన్సార్స్. లైడార్ అంటే ఏంటి? దీనికి డిజిటల్ మ్యాపింగ్ కోసం. అండ్ లైటింగ్ పాత్వేస్, పబ్లిక్ అవేర్నెస్. ఇప్పుడు దీని ద్వారా మీకు ఏమవుతుంది, క్రౌడ్ అనేది సిచ్యువేషన్ స్టాంపింగ్ అనేది ఎలా జరుగుతుంది, రీజన్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, ఎలా జరుగుతుంది, తద్వారా ఇంపాక్ట్ ఏంటి. సో వాట్ ఆర్ ద మిటిగేషన్స్ అండ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ NDMA అండ్ వాట్ ఈస్ వే అహెడ్. అదేనమ్మా. ఏమైనా డౌట్స్ ఏమున్నాయా? బికాస్ దిస్ ఇస్ ఎ హాట్ టాపిక్. బెంగళూరు ఇష్యూ అయింది కదా. అండ్ అదర్ థింగ్ ఇస్ లైక్ our fans are psychomaniacs అనకూడదు. కానీ ఏ సినిమా యాక్టర్స్ ఫ్యాన్స్ ఉన్నా సరే, లేకపోతే క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నా సరే, దే ఆర్ నథింగ్ బట్ స్లేవ్స్. సైకలాజికల్ స్లేవ్స్ ఆర్ ఐడియాలజికల్ స్లేవ్స్. అంత పిచ్చి ఉండి అవసరం లేదండి, ఉండొచ్చు. వెర్రి పిచ్చి ఉంటే అలానే ఉంటుంది. చిన్న పిల్లడు చనిపోయాడు చూసారా, 10 ఏళ్ళు ఎంత ఉంటాయి చూసారా, ఫొటోస్ పేపర్లో వేసాడు. దిస్ ఇస్ క్రౌడ్ మేనేజ్మెంట్. దిస్ వన్ ఆఫ్ ది ఫ్లో చార్ట్. అంటే ఇదే పాయింట్స్ రాయాలని అవసరం లేదు, నేను చెప్పిన పాయింట్స్ రాస్తే మీరు అడ్రస్ చేస్తే సరిపోతుంది. ఇది మరీ డెప్త్లో అయిపోతుంది మీకు. కాకపోతే మీకు ఒక ఐడియా కోసం క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది ఎలా జరుగుతుంది. కెపాసిటీ ప్లానింగ్, రిస్క్ అసెస్మెంట్, ఇంప్రూవ్డ్ ప్రిపేర్నెస్, ఇన్సిడెన్స్ ఆఫ్ రెస్పాన్స్, కెపాసిటీ బిల్డింగ్, క్రౌడ్ మోటివ్స్. అంటే క్రౌడ్ ఎలా బిహేవ్ చేస్తారు, క్రౌడ్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏజ్, జెండర్, రీజన్. ఇఫ్ యూ ఆస్క్ ఎనీ క్వశ్చన్ ఆన్ క్రౌడ్ మేనేజ్మెంట్, యూ షుడ్ కంపల్సరీ అడ్రస్ దీస్ ఫ్లో చార్ట్ అండ్ దీస్ ఫ్యాక్టర్స్. క్రౌడ్ ఎక్స్పెక్టెడ్, ఏ ఏజ్ గ్రూప్, ఎంతమంది వస్తున్నారు, అది ఇంపార్టెంట్. జెండర్ ఏంటి, అండ్ టైప్ ఆఫ్ ఈవెంట్స్. ఈవెన్ బేస్డ్ ఆన్ ద జెండర్ అండ్ రిక్వైర్మెంట్స్ ఆల్సో యూ షుడ్ మేనేజ్ ద క్రౌడ్. ఇప్పుడు ఉమెన్ చిల్డ్రన్ ఉంటారు, త్వరగా మూగలేరు, వాళ్ళకి సెపరేట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, వాళ్ళ కోసం సెపరేట్గా. అదేనమ్మా. వెన్యూస్, స్టాక్ హోల్డర్స్ ఎక్సెట్రా. ఇదంత ఇంపార్టెంట్ కూడా కాదు. నోట్ ఆన్ ద క్వశ్చన్. దిస్ ఇస్ ది PVQ. This is a generalized question. మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను టాపిక్ చెప్పాను కాబట్టి స్టాంపిడ్ అనేది బ్యాక్గ్రౌండ్ లో తీసుకుని గవర్నమెంట్ మెజర్స్ ఏమి ఇనిషియేట్ చేసింది దీనికి. స్టాంపిడ్ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ స్టాంపిడ్ అనే ఎగ్జాంపుల్ తీసుకోండి, దాని మీద 2-3 డైమెన్షన్స్ రాయండి. అవి బెటర్ రాసి దానిలో గవర్నమెంట్ ఏమేమి మెజర్స్ తీసుకొచ్చింది, NDMA యాక్ట్, ఇది తర్వాత వే హెడ్ ఎలా చేయాలి, ఛాలెంజెస్ ఏంటి, తర్వాత మీరు ఇచ్చే మెజర్స్ ఏంటి చెప్పండి సార్. థర్మల్ కెమెరా ఎంత ఎలా చేయాలి రాయండి. ఇంకా మిగతా కూడా రాయండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ జనరల్ క్వశ్చన్.
మీ స్టాంపిడ్ తీసుకుని రాసే ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకోండి ఒకటి, ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని రాయండి. స్టాంపిడ్ అవసరం లేదండి, ఫ్లడ్ తీసుకోండి. ఇప్పుడు స్టాంపిడ్ చెప్పే కాబట్టి ఎలాగో మీకు తెలిసింది కాబట్టి ఫ్లడ్ ట్రై చేయండి, ఆర్ సైక్లోన్ ఆర్ ఎర్త్క్వేక్ మీరు ట్రై చేయండి, మీకు ఏం థాట్స్ వస్తాయో నేను చెప్తా దానికి. అర్థమైందమ్మా? అప్పుడు రియల్ టైం కదా అది మీకు. ఇప్పుడు కదా తర్వాత రాయండి, రాసి తీసుకురండి. Let's discuss on World Environment Day 2 days and what is its significance. United Nations Assembly has proposed this World Environment Day on 1972 in the Stockholm Conference. Stockholm and Stockholm rise. ఇది స్టాక్హోమ్. టైప్ ఎర్రర్. ఈ డి ప్లస్ ఎం ఉండాలి. స్టాక్హోమ్ కాన్ఫరెన్స్. స్టాక్హోమ్ ఈజ్ క్యాపిటల్ ఆఫ్ స్వీడన్ అండి. నార్వే క్యాపిటల్ అండి. నార్వే క్యాపిటల్ ఓస్లో. ఫిన్లాండ్ హెల్సింకి. జర్మనీ బెర్లిన్. ఏంటండి? ఇంగ్లాండ్ క్యాపిటల్ అండి. ఇంగ్లాండ్ క్యాపిటల్ ఏంటి? లండన్. ఇది తెలుసా అందరికి? మీరు మ్యాప్లో బాగా స్ట్రాంగ్ ఉండాలండి, ఇలా అయితే కష్టం. ఓకే, 1972లో స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ లో వీ హావ్ ఇనిషియేటెడ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. ఆ 1972లో ఇంకేమైనా జరిగింది? బ్రంటన్ రిపోర్ట్ ఇచ్చింది, దట్ ఈస్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? అడ్రసింగ్ ద నీడ్స్ ఆఫ్ ప్రజెంట్ జనరేషన్స్ వితౌట్ కాంప్రమైజింగ్ ద నీడ్స్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్. తెలుసు కదా, ఇది చదివారు కదా మీరు. అండ్ నెక్స్ట్ ఈస్ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే అనేది 2024లో ఇట్స్ హోస్టెడ్ బై సౌదీ అరేబియా. బికాస్ ఈ రోజు 2025 కాబట్టి ఈ రోజు ఇష్యూస్ రేపు వస్తాయి, కాబట్టి నేను మీకు లాస్ట్ ఇయర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కావాలంటే మళ్ళీ రేపు కూడా కొంత ఈ సినారో మీద రీబ్రష్ చేస్తాను మీకు. ఓకే, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఈస్ హోస్టెడ్ బై 2024 బై సౌదీ అరేబియా. అండ్ నెక్స్ట్ ఈస్ వాట్ ఈస్ ద అండ్ ఇండియా హ్యాస్ హోస్టెడ్ 45th వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే in 2018. And what is the theme? Beat the plastic pollution. This is the theme. And World Environment Day 2021 is a union decade for ecosystem restoration. ఎకోసిస్టమ్ మొత్తాన్ని రెస్టోర్ చేయడానికి, అంటే బ్యాక్ టు నార్మల్ తీసుకురావడానికి యూఎన్ అనేది వరల్డ్ డికేడ్ అనేది డిక్లేర్ చేసింది. అర్థమవుతుందమ్మా? And next is like revive the green hectares from forest to farmlands and mountains to depth of the seas. అంటే మీకు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద ఎకోసిస్టమ్స్, ఫ్రమ్ అగ్రికల్చర్ ఎకోసిస్టమ్ టు ఫారెస్ట్ ఎకోసిస్టమ్, ఫ్రమ్ మౌంటైన్ ఎకోసిస్టమ్ టు ఓషన్ ఎకోసిస్టమ్ మొత్తాన్ని రిస్టోర్ చేయాలి. అదే ద మెయిన్ థీమ్ ఆఫ్ ద డికేడ్ ఆఫ్ రిస్టోరింగ్ ద వరల్డ్ ఎకోసిస్టమ్. అదేనమ్మా, ఎకోసిస్టమ్ ఏంటి? living beings and non-living beings. A self-sustenance environment. And living beings and living beings depend on each on other selves. On each interdependence for sake of their livelihood. For example, a glass jar లో కనుక మీరు కొంచెం వాటర్ పోసి కొంచెం ప్లాంట్స్ అంతా ఉంచి పైన సీల్ చేస్తే, చాలా మంది ట్రై చేశారు, మీకు కొన్ని సంవత్సరాలకి కొన్ని వందల సంవత్సరాలైనా సరే అది అలా ఉండిపోతుంది. బికాజ్ ఇట్స్ ఏ ఎకోసిస్టమ్. లోపల మీకు ఆక్సిజన్ వస్తూ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వస్తూ ఉంటుంది, వాటర్ అనేది రీసైకిల్ అవుతూ ఉంటుంది. ఈవెన్ ఎర్త్ ఈస్ ఏ వరల్డ్ సింగిల్ ఎకోసిస్టమ్ కదండి. డిఫరెంట్ ఎకోసిస్టమ్స్, బట్ ఎర్త్ యాజ్ ఎ హోల్ ఈజ్ ఏ ఎకోసిస్టమ్. ఆ ఎర్త్ దాన్ని మనం ఒక మినియేచర్ క్రియేట్ చేయొచ్చు కదా. సాయిల్, ప్లాంట్స్ అలా చాలా చేశారు. చూసారు ఇప్పుడు ఆన్లైన్లో? చూడమ్మా, ఒక గ్లాస్ జార్లో సీల్ చేసేసి ప్లాంట్స్ పెట్టి వాటర్ పోస్తే
ఎవాపరేట్ అయిపోయి మళ్ళీ రీసైకిల్ అవుతా కింద సాయిల్ ఉండి అలా అలా జరిగిపోతా ఉంటుంది. ఒక అతను ఏదో చేశాడు 19th centuryలో ఏదో గ్లాజియర్ అలా పెట్టేసి మర్చిపోతే టిల్ ఇట్ ఈస్ వెరీ సర్వైవింగ్ ఎకోసిస్టమ్ లోపల. అంటే పెద్ద పెద్ద ఆర్గనైజమ్స్ ఉండకపోవచ్చు, చిన్న బ్యాక్టీరియా, సమ్ మినియేచర్ ఆఫ్ ప్లాంట్స్ అలా ఉండొచ్చు. అండ్ వీ హ్యావ్ థీమ్ of 2024, land restoration, desertification, drought resilience. This is a theme. And 2024 is also the 30th anniversary of what? UNCCD, అంటే United Nations Convention for Combat of Desertification. ఓకే, అయితే మేము బాగా చదివారు ఎన్విరాన్మెంట్. ఓకే, వాట్ ఈస్ సిగ్నిఫికెన్స్? What is significance of land restoration? Reversing the environmental damage. This is important, land restoration ki. And high return on the investment. Investment is nothing but a healthy ecosystem. And boosting the communities, empowering the local communities. Land degradation valla. And strengthening the resilience, protection of biodiversity. And we can చెప్పుకోవాల్సింది ఏంటంటే చైనా అనేది టర్నింగ్ గోబి డెసర్ట్ ఇంటూ ఫారెస్ట్. అండ్ మీకు రెస్టరేషన్కి ఎవరన్నా ఫేమస్ పర్సనాలిటీస్ ఉంటే యూ కెన్ మెన్షన్ దోస్ నేమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ వంగరి మతాయ్, యు నో హర్? వంగరి మతాయ్, గూగుల్ ఇట్. షీ ఈస్ ఫ్రమ్ సియరా లియోన్. షీ హెస్ హెల్ప్డ్ ఎ లాట్ ఫర్ సేక్ ఆఫ్ అఫారెస్టేషన్, టు రెస్టోర్ ద ల్యాండ్ డిగ్రేడేషన్, టు ఫైట్ అగేన్స్ట్ ద గ్లోబల్ climatic change. Wangari Maathai, she's from Kenya, I think, not Sierra Leone. I don't know. I have forgot the name of her country. Wangari Maathai, and you have some names. Chipko movement, Sundarlal Baguna, I think, something. An Indian contribution towards environmental and sustainable development. Indian contribution towards environment and sustainable development. What is the Indian contribution? That is nothing but India's initiation. One thing is like Mission Life. PM Modi has given this Mission Life statement. Nothing but lifestyle for environment. Lifestyle for environment. He has given it in 2021, I think. G20 Glasgow Summit. G20 Glasgow Summit 2020. Where is Glasgow? It is in England. It is capital of Scotland. Glasgow. And next is we have Mission Life is nothing but living lifestyle is for towards environment. మన లైఫ్ స్టైల్ అనేది ఎన్విరాన్మెంట్ యొక్క బెస్ట్కి లేకపోతే ఎన్విరాన్మెంట్ యొక్క సూటబిలిటీకి అడాప్టబిలిటీగా ఉండాలి. Minimalizing the consumption and living close to the nature and reducing the carbon footprint individually. Carbon footprint nothing but exhaustions and plastic idantha man taggichedam. Living by nature is life, mission life. And next is we have National Mission for Green India. Green India Mission అని కూడా అంటారు. 5 million hectares of land ని ఇప్పటివరకు రిస్టరేషన్ చేసింది. 5 million hectares of land ని మనం అఫారెస్టేషన్ చేసాం through Green India Mission. Nothing but in a huge afforestation program. And improving the tree cover for another 5 million. National Afforestation Program. ఒక 5 million చేసాం, ఇంకో 5 million కి ట్రీ కవర్ ఇంప్రూవ్ చేసాం. మీన్స్ we have created a dense vegetation. And again we have 21 million hectares of 21 million hectares అనేవి మనం రెస్టోర్ చేస్తాం by 2020 due to these programs, Green India Mission, NAP, etc. Okay. And we have National Biodiversity Action Plan. Okay. Nagar Van Yojana, Urban Forest Scheme. This scheme చాలా ఇంపార్టెంట్. మీరు రాసేటప్పుడు క్యాచీగా పడాలి. Nagar Van Yojana, Urban Forestry Scheme. And we have School Nursery Program. School Nursery Yojana. Yojana means program or plan. School Nursery means what do we do? We create a saplings in the school level. స్కూల్లో మనం సాప్లింగ్స్ అనేవి పిల్లల చేత పెంచుతాం అన్నమాట.
So creating them or inculcating the environmental concern from the childhood. Okay? సరిపోయిందా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? We have again ఏమన్నాయమ్మా మనకి? కాంపా ఇస్ నథింగ్ బట్ కాంపౌండ్ ఏంటమ్మా? కాంపన్సేటరీ అమ్మా, కంపల్సరీ కాదు. కాంపన్సేటరీ చెప్పాలి మీరు. అఫారెస్టేషన్, మేనేజ్మెంట్ ప్లానింగ్ అథారిటీ is known as CAMPA. This is for environmental damage జరిగితే private companies or private things should pay for CAMPA funds as a compensatory for environmental damage for afforestation. Even center devolves some money or some funds for sake of CAMPA. 10:9 ratio. 10:9 ratio na? అంతే. స్టేట్స్ 90 సెంటర్ 10 వెళ్తుంది. స్టేట్ హ్యాస్ స్టేట్ కాంపన్సేటరీ, స్టేట్ కాంపా కూడా ఉంటుంది మీకు. క్యాంపా కోల్ అని ఒకటి చేశారు డ్రింక్, రిలయన్స్ ఉంటుంది క్యాంపా కోల్. దానికి సంబంధం లేదు, కాకపోతే కంపేర్ వచ్చిందని చెప్తున్నా. అట్రినోస్ మనకి లోకల్గా మనకు డ్రింక్ ఉండాలి. ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఆటోస్ చూడండి అమ్మా, ఈస్ట్ గోదావరి డ్రింక్ రాజమండ్రి లోకల్ డ్రింక్ మనకి థమ్స్అప్ లాగా ఆటోసా. నేను ఒకసారి రాజమండ్రికి ఇంటీరియర్కి వెళ్ళినప్పుడు అది తాగా నేను, భలే ఉంది. సేమ్ మనకి ఒక కోకోకోలా ఐస్ అని ఉండేది చూసారా చిన్నప్పుడు, కలర్ రైస్ వచ్చేది, సేమ్ అదే ఫ్లేవర్. ఆటోస్ డ్రింక్, దట్ ఈస్ బై I think it is in 1930s or 40s ఇనిషియేట్ చేశారు ఆ డ్రింక్. కుదిరితే అవి తాగండి. అది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు కాంపా వచ్చింది చూసారా, క్యాంపా కోలా, అది చెప్తున్నా. నథింగ్ బట్ జనరల్ అవేర్నెస్. మీకు 24/7 ఇంకా ఈ చూస్తా ఉంటే నేను చెప్తా ఉంటా, మీరు వింటా ఉంటే మధ్యలో ఇంకేముంటుంది అంటే మీరు ఏమంటారు, డైవర్షన్ అవుతుంది అంటే ఎందుకంటారా? రిలేటెడ్ కాదు, ఫర్ సేక్ ఆఫ్ సమ్ జనరల్ చిల్లింగ్, మైండ్ చేంజ్. ఆ చిల్లింగ్ కూడా మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే బెటర్. వేరే ఎందుకు మాట్లాడుకోవాలి? పోనీ మీకు ఏమైనా డిబేట్ అవుతుంది అనుకుంటే నేను అంటే మీ క్లాస్ అంతా బాగా మూడీగా ఉంది కదా, కొంచెం టెస్ట్ చేయడానికి ఏమా. అండ్ వెట్లాండ్స్, రామ్సర్ సైట్స్. వెట్లాండ్స్ అంటే maximum period of the year should be those lands should retain the water. Marshy lands. Difference between lake and wetlands is water level depth should be below 5 meters. If the water level depth is below 5 meters, it is known as wetland. Or above 5 meters means lake. Simple logic. One thing. And second is like Ramsar site. And wetlands హెల్తీని ఎలా డిసైడ్ చేస్తారు? బేస్డ్ ఆన్ ద బర్డ్ పాపులేషన్. ఎన్ని బర్డ్స్ ఎక్కువ ఉంటే వెట్లాండ్స్ అంత హెల్తీగా ఉంటారు. బికాజ్ మీ బర్డ్స్ ఎందుకు వస్తాయి? డ్యూ టు ఎకో సిస్టమ్ క్రియేట్ అయిపోయి ఫిష్ ఎక్కువ ఉంటేనే వస్తాయి. అండ్ రామ్సర్ సైట్స్ ఇస్ నథింగ్ బట్ రామ్సర్ ఇస్ ఏరియా ఇన్ ఇరాన్ అండ్ ఇట్ ఈస్ ఎ కన్వెన్షన్ ఫర్ సేక్ ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ వెట్లాండ్స్. అండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ the sites that has been included in the Ramsar are the sites that has been transforming in the past and transforming now and might transfer in the future. Transforming is nothing but degrading. If the sites are included or the lakes or the wetlands are included into the Ramsar sites, it is the indication that they should be restored. Adanamma ante wetlands ki. And forest and wildlife conservation, India ranks 3rd in the net forest gain. Recent ga India is the 3rd country that has been gained from the forestation. ఒకటి forest coverage 21.71% Indian forest cover according to IFSR report 2021. And our main aim is to increase the forest cover to ఎంత 23 కదండి, 25 33 కదా,
1/3 ఉండాలి. 33 కదండి, 1/3 ఉండాలి. Or medium. But now it's average 21.71% of total land. Okay, then Project Tiger has been initiated within this to conserve the forests, because tiger is the keystone species. Keystone species. Wherever the tiger will be there, the ecosystem and the forest cover will be increased. Keystone species అంటే ఏంటండి? Keystone species అంటే not only tiger, even cheetah. The apex level predator is known as keystone species because it bans the ecosystem. మీకు నిజం మూవీ చూసారా? చూసే ఉంటారు, మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారు, చూసారా? అనగా ఒక అడవిలో ఒక అంటే అడవి ఉంటుంది, ఆ అడవిలో సింహాలు ఉండేవి, మేకలు ఉండేవి. తర్వాత సింహాల అడవిలో అన్ని వేరే చోటకి వలస వెళ్ళిపోతాయి. ఆ మేకలు ఆకులు తిని అడవి అంతా చిక్కిపోతుంది. ఆ మేకలు తినడానికి ఇప్పుడు సింహం రాలండి. చూసారా స్టోరీ? సేమ్ అదే, కీస్టోన్ స్పీషీస్. మన నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చూసి సింహం లేకపోతే పులి కానీ జింకను పట్టుకుంటే మనం గిలగిలాడిపోతాం, వదిలేస్తే బాగుంది, వదిలేస్తే బాగుంది. అది వదిలేస్తే ఇది వస్తుంది, తర్వాత ఐరేజ్ వస్తుంది. అంతే, హ్యూమన్ మెంటాలిటీ అంతే. ఒక గొంగళి పులిని చంపేస్తే మనకు పెద్ద ఫీలింగ్ ఉండదు. అదే ఒక బటర్ఫ్లై చనిపోతే అయ్యో ఎంత అందంగా ఉందో అనిపిస్తుంది. We give more importance to the beauty rather than the logic. అంతే కదా? అవును కదా? అదేంటంటే ఒక టైప్ ఆఫ్ ఈ కార్పొరేటిజం మన బ్రెయిన్ లో ఆ సీడ్ పెట్టేశారు. స్కిన్ కలర్ బ్యూటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది. ఈవెన్ స్కిన్ కలర్ బ్యూటీ కాదు, హైట్ పర్సనాలిటీ వీటికి కూడా. And again, mangrove restoration, green credit program, nothing but whatever the area has been restored by green cover will be credited by companies. Companies అనేవి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఆర్ తగ్గించుకోవడానికి ఆ క్రెడిట్స్ అనేవి కొంటా ఉంటాయి. అదేనమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా ఏమైనా 5 acres 6 acres 10 acres ల్యాండ్ ఉంటే దానిలో గ్రీన్ కవర్ పెంచి మీ క్రెడిట్స్ మీరు కంపెనీస్కి అమ్ముకోవచ్చు. అండ్ మ్యాంగ్రూవ్ రెస్టోరేషన్, ఐ హావ్ మ్యాంగ్రూవ్ రెస్టోరేషన్ ప్లాన్స్ యాజ్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ మ్యాంగ్రోవ్స్ అండ్ కోరల్ రీఫ్స్. నేషనల్ కోస్టల్ మిషన్ ప్రోగ్రామ్, ఇది అంత ఇంపార్టెంట్ కాదు, ఇది ఇంపార్టెంట్. మ్యాంగ్రూవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్లైన్ హ్యాబిటాట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్, మిస్టీ ప్రోగ్రామ్. Mangrove initiation for shoreline habitat and tangible incomes. It has been initiated by budget of 2023-2024. And we have ban on single-use plastics, plastic waste management rules 2016, etc. This is the Indian initiations, past and now. In the slide, India initiation CNT for sake of environmental conservation. And you can even write the NDC, Nationally Determined Contributions, according to the Paris Agreement, or commitments, and net zero by 2070. Yeah? India 2070, net zero economy, net zero carbon economy, zero carbon economy, net zero carbon economy. And have a question. This is also PVQ. ఈ క్వశ్చన్ ఇచ్చా అంటే మీకు అంతకుముందు మనం ఎనర్జీ మీద డిస్కస్ చేసాం, తర్వాత ఎన్విరాన్మెంట్, ఆ మధ్యలో మనం కొన్ని స్కీమ్స్ కూడా డిస్కస్ చేసాం. ఏమా ముఫ్త్ బిజిలీ యోజన అన్ని అలా ఇంటర్లింక్ చేసుకుంటే రాయండి డైమెన్షన్ స్కేల్.
ఏమా క్వశ్చన్? Access to affordable, reliable, and sustainable modern energy is sine qua non to achieve. Sine qua non means parlance. Means it's a way to achieve sustainable development goals. Comment the progress made in India in this regard. అంటే మా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి అచీవ్ అవడానికి యాక్సెసిబుల్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. అంతకుముందు మనం రాసిన క్వశ్చన్కి ఇది ప్యారలెన్స్, సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్, బట్ యూ రైట్ ఇన్ ద వే ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ. ఇప్పుడు మీ స్కీమ్స్తో రాసేయండి, డైమెన్షన్స్ పెట్టి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏంటి, తర్వాత పిఎం ముఫ్త్ బిజ్లీ యోజన ఇవి ఏంటి అవేంటి, తర్వాత మనకి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఇండియాలో ఎంతవరకు వచ్చింది, మన కమిట్మెంట్స్ ఏంటి, తద్వారా వే హెడ్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి. మీరు ఎక్కువ రాయవసరలా, ఆ సైడ్ హెడ్డింగ్స్ అవి పెట్టేసి మీకున్న స్కీమ్స్ మనం డిస్కస్ చేసిన అంతకుముందు క్వశ్చన్, ఇప్పుడున్న స్కీమ్స్ డిస్కస్ చేసాం కదా ఎన్విరాన్మెంట్, వీటిని ఇంక్లూడ్ చేసి క్లబ్ చేసి రాసేయండి. ఒకసారి చూడండి మీకు ఎంతవరకు కెపాసిటీ ఉందో, తర్వాత డిస్కస్ చేద్దాం మనం.